సో గైజ్ ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ నీల్ ఐలాండ్లో ఉన్నాము. ఇప్పుడు మేము రాత్రి మంచిగా పీస్ఫుల్ స్లీప్ తీసుకొని లేచాము. వీర్ ఈజ్ ఆల్సో ఇప్పుడు లేచిపోయాడు. మార్నింగ్కి ఇప్పుడు 8 o'clock అవుతుంది, లైక్ 7:45 టైం అయింది ఇప్పుడు. అండ్ ఎండ అయితే బయట బేబచ్చంగా ఉంది. డోర్ ఓపెన్ చేయగానే నేను అనుకున్నాను బయట కూర్చొని ఏదో టీ తాగుదాం అలా చేద్దామంటే కానీ బాగా ఎండ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ప్యాకింగ్ కూడా చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఓకే, సో 11 o'clock మా షిప్ ఉంది. ఇక్కడ నుంచి మేము వెళ్తాం పోర్ట్ బ్లేర్. అలాంటప్పుడు ఇప్పుడు అన్నీ ప్యాకింగ్ చేసి రూమ్ అంతా ఇప్పుడు చెక్అవుట్ చేస్తాము. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ఇక్కడ ఇడ్లీ కూడా ఉంది అండ్ ఇడ్లీ టేస్ట్ చాలా బాగుంది. ఫుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డెలిషియస్ ఈ కోరల్ గార్డెన్ రిసార్ట్లో. అవును, మైండ్ బ్లోయింగ్. ఢిల్లీకి చోలే భటూరే అంటే పూరి అండ్ కూర, అది కూడా సూపర్ ఉంది. నాకు ఇడ్లీ చట్నీ ఎంత బాగా ఇష్టం అంటే చాలా ఇష్టము. అదే నా ఫేవరెట్ ఐటెం పెట్టారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇడ్లీని చట్నీలో ఇలా మీరు క్రష్ చేసి తింటే దాని వేరే లెవెల్ ఆఫ్ మజా. ఎప్పుడైనా ట్రై చేయండి, ఇది అమేజింగ్. యాక్చువల్లీ ఎప్పుడు మనం ఏ హోటల్లో వెళ్ళినా ఒకవేళ మనం టిఫిన్ తింటే మనకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తారు, క్వాలిటీ మీద కాదు. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ మీద ఫోకస్ చేస్తారు. అంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టకుండా ఉన్న మంచి ఐటమ్స్. అంటే నార్త్ వాళ్ళకి అదే పూరి అండ్ అది ఏమంటారు చోలే భటూరి అంటారు హిందీలో, అది పూరి అండ్ కూర. అండ్ సౌత్ వాళ్ళకి ఇడ్లీ సాంబార్ అలాంటి ఇష్టం కాబట్టి మనకి ఇడ్లీ సాంబార్ పెట్టారు, పూరి కూడా పెట్టారు, పోహా కూడా పెట్టారు. సో అందరికీ నచ్చేటట్టుగా ఫుడ్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్ కింద పెట్టారు. కానీ చాలా టేస్టీగా ఉంది. టేస్ట్లో మాత్రం ఏ తగ్గట్టు లేదు, అసలు చాలా బాగుంది. ఇక్కడ మేము చేసిన స్టే 24 hours నీల్ ఐలాండ్లో కోరల్ గార్డెన్ రిసార్ట్. 24 hours ఎలా పాస్ అవుట్ అయిపోయింది తెలియట్లేదు. నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్, రెస్టారెంట్ని సైడ్ చేస్తే లొకేషన్ అండ్ ఈ రిసార్ట్ చాలా బాగుంది అండ్ టాప్ క్లాస్ ఉంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు మా టైం అయిపోయింది. ఎంత స్పీడ్గా టైం గడిచిపోతుంది అసలు తెలియట్లేదు. ఇప్పుడు మేము వెళ్తున్నాము మళ్ళీ పోర్ట్ బ్లేర్. ఎక్కడ మనం లొకేషన్ స్టార్ట్ చేసామో అక్కడికే మళ్ళీ మేము వెళ్ళబోతున్నాం. సో మేము వచ్చేసాం పోర్ట్ ఏరియాకి మా షిప్లోకి. నేను చాలా మిస్ అవుతాను ఈ ఐలాండ్ని. సో గైజ్ అయితే మేము వచ్చేసాం ఇప్పుడు గ్రీన్ ఓషన్ 1 క్రూజ్లో. అండ్ ఇప్పుడు మేము ఈ గ్రీన్ ఓషన్ 1 క్రూజ్లో నీల్ ఐలాండ్ నుంచి వెళ్తున్నాం మళ్ళీ పోర్ట్ బ్లేర్కి వే బ్యాక్. అంటే ఎక్కడి నుంచి మనం పాయింట్ స్టార్ట్ అయిందో అక్కడే మళ్ళీ మేము ఆ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తున్నాం. అండ్ అలాంటప్పుడు ఈ గ్రీన్ ఓషన్ 1లో దీంట్లోనే మనకు ఉంది ఫెసిలిటీ ఆఫ్ దిస్ హోల్ డెక్, ఓపెన్ డెక్ ఏరియా. మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు ఇక్కడ. దాంతోపాటు వెనకాల మీరు చూడొచ్చు, ఇదంతా ఓపెన్ డెక్. మీరు ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి మీరు సీన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈస్ ది ఓన్లీ 1 క్రూజ్ మీకు ఇలా ఓపెన్ డెక్తో ఉంటుంది తిరగడానికి. లేదంటే ఉన్న వేరే 2 క్రూజెస్ ఉంటాయి, అవి క్లోజ్డ్ ఉంటాయి. సో ఇది పైన ఏరియా మొత్తం. అండ్ ఇక్కడ మీకు క్యాఫే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ వాంట్ టు ఈట్ ఎనీథింగ్, యూ కెన్ ఈట్ హియర్. సో వెనకాల మీరు చూడొచ్చు రాయల్ క్లాస్ ఉంది. దేర్ ఆర్ 3 types ఆఫ్ క్లాసెస్ ఇన్ దిస్ క్రూజ్. రాయల్ క్లాస్ అండ్ దాంతో ప్రీమియం క్లాస్, అది కింద ఉంటుంది. దానికంటే కిందకి వెళ్తే అది వచ్చేసరికి ఇంకా బేసిక్ క్లాస్. ఇప్పుడు మేము బుక్ చేసింది ప్రీమియం క్లాస్. సో ఇది వచ్చేసరికి మిడిల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు లోపల వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఉన్నాం మనం ప్రీమియం క్లాస్ ఏరియాలో. దిస్ ఈజ్ అంతా ప్రీమియం క్లాస్. మాది కూడా సీట్ ఇక్కడే ఉంది, ప్రీమియం క్లాస్లో బుక్ చేసాం మేము. అండ్ మొత్తం ఏసీతో ప్రొవైడెడ్ ఉంటుంది. దిస్ ఈజ్ హోల్ క్లోజ్ డెక్ ఏరియాస్. చక్కగా కూల్గా మీరు ఇంత హాట్ క్లైమేట్లో ఏసీలో ఎంజాయ్ చేయొచ్చు రైడ్ మొత్తంని. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి కూడా విండోస్లో బయట సీని వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అనదర్ క్లాస్ దట్ ఈస్ కాల్డ్ ఎకనామీ క్లాస్.
మీ కింద కనపడుతుంది, దిస్ ఈజ్ ఎకనామిక్ క్లాస్. మనం బుక్ చేయలేదు, మనం వెళ్ళట్లే, బట్ ఇంకా కింద ఉంటుంది. సో ఆల్వేస్ ట్రై టు బుక్ ప్రీమియం క్లాస్ లేదంటే రాయల్ క్లాస్. చూడండి, ఎకనామిక్ క్లాస్ బుక్ చేస్తే మీకు లోపల ఇలా ఉంటుంది, మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది, బయట సముద్రం ఏం కనిపించదు. సైడ్స్లో మీకు ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి, దాంట్లో జస్ట్ ఇలా సముద్రం ప్లే అవుతుంది, బట్ రియాలిటీలో ఉండదు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, మీరు ఒకవేళ నిజంగానే ఫీల్ చేయాలనుకుంటారు, మంచిగా ఈ బ్రీజ్ని చూడాలంటే ప్రీమియం క్లాస్ లేదంటే మీరు లగ్జరీ క్లాస్, ఈ 2 క్లాసెస్ ఉన్నాయి, ఈ బుక్ చేసుకుంటే మీకు బెటర్ అనిపిస్తుంది, సఫోకేటింగ్గా అనిపించదు. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే, నేను ఇంతకుముందు నెక్రూజ్ అండ్ నాటికా రెండిట్లో ట్రావెల్ చేశాను, ఇప్పుడు గ్రీన్ ఓషన్లో ట్రావెల్ చేస్తున్నాను. ఓన్లీ గ్రీన్ ఓషన్లో మీకు వచ్చేసరికి ఇలా ఓపెన్ డెక్ ఏరియా ఉంటుంది, వేర్ మీరు ఇలా నుంచొని డ్యాన్స్ చేయొచ్చు, పాటలు వినొచ్చు, బయట సముద్రం మొత్తం చూసి దాన్ని ఫీల్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఆ సముద్రం మీరు చూడాల్సిన సముద్రం చాలా అందంగా ఉంటుంది, ఆ ఫ్లో అయ్యే వాటర్ దాన్ని ఫీల్ చేయాలి. ఇలాంటి ఫీలింగ్ నేను ఎప్పుడు ఫీల్ చేయలేదు. అండ్ నిజంగానే చెప్పాలంటే ఇంత బ్లూ కలర్లో ఎంత బాగుంటుందని నేను ఎప్పుడు నా జీవితంలో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంకా విషయం చెప్పాలంటే, ఇలాగే లోపల వెళ్ళి మళ్ళీ వీడితో కాసేపు ఆడుకున్నా, అతను కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ జర్నీ మొత్తం మా అందరికంటే ఎక్కువ వాడే ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా బాగా అనిపిస్తుంది వాడిని చూసి. కాసేపు ఆగిన తర్వాత ఇలా మీకు ఇక్కడ ఆకలేస్తే ఏదైనా తినాలంటే మీరు తినొచ్చు, క్యాఫేస్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు బయట మీరు సీ బ్రీజ్ని ఎంజాయ్ చేయొచ్చు తింటూ. అలా అని చెప్పి ఈ కామ్ ఓషన్ మధ్యలో బోట్ ఇలా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. కాసేపు అయిన తర్వాత టైం అలా గడిచిపోయింది, అసలు తెలియలేదు. మేము రీచ్ అయిపోయాం మళ్ళీ పోర్ట్ ఏరియాకి. సో ఇప్పుడు మేము మా లగేజ్ తీసుకోవాలి. రీచ్ అయిన తర్వాత లగేజ్ తీసుకొని మళ్ళీ మేము ఎగ్జిట్ అవుతున్నాం. ఇప్పుడు 2 hours ఆల్మోస్ట్ జర్నీ చేసేసి మేము రీచ్ అయిపోయాం పోర్ట్ బ్లేర్. అండ్ మనకి టైం ఎక్కువ లేదు, మధ్యాహ్నం అయిపోయింది, టైం 1 గంట అయిపోయింది. సో 4 o'clock నుంచి సన్సెట్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. అలాంటప్పుడు ఇక్కడ నుంచే డైరెక్ట్ మేము ఏం చేస్తామంటే బీచ్కి వెళ్తాము. బీచ్ కాదు, యాక్చువల్లీ రాస్ ఐలాండ్కి వెళ్తాము. రాస్ ఐలాండ్లో మంచి విషయాలు ఉంటాయి, అది ఒకసారి వెళ్ళి చూద్దాం. మాకు ఎక్కువ టైం లేదు అండమాన్లో ఉండడానికి. అలాంటప్పుడు మాకు ఐడియా ఏమన్నాడంటే రాస్ ఐలాండ్ కూడా తిరిగేస్తే సరిపోతుంది అన్నారు. అలాంటప్పుడు ఏం చేసామంటే హోటల్ వెళ్ళకుండా మేము డైరెక్ట్గా షిప్ నుంచి దిగంగానే ట్యాక్సీ ఎక్కిపోయి మా లగేజ్తో పాటు మేము బయలుదేరిపోయాం మళ్ళీ ఇంకో పోర్ట్ ఏరియాకి. అక్కడ నుంచి బోట్ ఎక్కి మేము వెళ్తాం రాస్ ఐలాండ్. అండ్ ఇప్పుడు మేము రీచ్ అయిపోయాం ఇక్కడ పోర్ట్ బ్లేర్. అండ్ పోర్ట్ బ్లేర్లో మేము రాస్ ఐలాండ్ వెళ్ళిపోతున్నాము. ఎంట్రీ స్టార్టింగ్లో చేపించేసాం, బాగా రష్గా ఉంది. బట్ కోఆర్డినేటర్ అంటే మీరు ట్రావెల్ ఏజెన్సీస్తో వస్తే మీ పని అన్నీ ఈజీగా అయిపోతాయి, టెన్షన్ ఫ్రీ కన్నా. అండ్ బీర్ కూడా ఇప్పుడు ఆకలిస్తుంటే దారిలో సెర్లాక్ తీసుకున్నాను, సెర్లాక్ అయిపోయింది. బట్ బేబీస్కి ఫుడ్ అది చాలా ఇంపార్టెంట్. ఓ మై బేబీ నో. ఇంకొక విషయం చెప్తున్నాను, చాలా బాగుంది చూడండి. రాస్ ఐలాండ్ అది ఎదురుగా మీకు ఐలాండ్ కనపడుతుంది కదా, సో దట్ ఈస్ ఓన్లీ రాస్ ఐలాండ్. అండ్ పీజియన్స్ బర్డ్స్ చూడండి భలే ఉన్నాయి. ఇక్కడ పక్కన ఇలా వచ్చి మీ దగ్గరకు వస్తాయి, ఇక్కడ కూర్చుంటాయి, ఇక్కడ వస్తాయి, ఆడుతుంటూ పాడుకుంటూ వెళ్తాయి. చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ గ్రీనరీతో ఉంది, అన్ని బర్డ్స్ సౌండ్ వస్తున్నాయి, చాలా బాగుంది. మీకు చెప్పాను కదా ఇక్కడ బేపచ్చంగా ఎండ ఉంటుందని. సో మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు ఇలాంటి యూవీ రే ప్రొటెక్షన్తో ఉన్న అంబ్రెలాని క్యారీ చేయండి. గాలి అయితే బాగానే ఉంటుంది. ఓ మై గాడ్, ఇలా ఉంటుంది గాలి. అంబ్రెలా కూడా టర్న్ అయిపోయింది. సో ఆల్వేస్ క్యారీ అంబ్రెలా బికాస్ సో మచ్ ఆఫ్ హీట్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బోట్స్ కనపడుతున్నాయి కదా, చాలా బోట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోనే మేము వెళ్ళబోతున్నాం మళ్ళీ. అబ్బా ఈ అంబ్రెలా పద్దాక. ఓకే, సో అలా ఆ బోట్స్లో మేము ట్రావెల్ చేయబోతున్నాం రాస్ ఐలాండ్కి, ఇక్కడ నుంచి అక్కడికి. ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని బోట్స్ తిరిగేసాం, అంటే క్రూజ్లో తిరిగేసాం, ఈ చిన్న బోట్లో తిరిగేసాం, దీనికంటే చిన్న బోట్లో కూడా తిరిగాం, దీనికంటే పెద్ద బోట్లో కూడా తిరిగాం, మీడియం సైజ్లో బోట్లో తిరిగాం, అన్నింటిలో తిరిగాం కదా. వీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేము రీచ్ అయిపోయాము రాస్ ఐలాండ్.
అండ్ స్టార్టింగ్లో ఇక్కడ మనకు దొరుకుతుంది జపనీస్ బంకర్. మీకు తెలుసో తెలీదో బట్ ఒకప్పుడు ఆఫ్టర్ వరల్డ్ వార్ చేసిన తర్వాత ఒక టైం తర్వాత జపనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇండియాని మళ్ళీ అంటే అండమాన్ని కాంకర్ చేద్దామని వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు ఇది క్రియేట్ చేశారు జపనీస్ బంకర్ అని. దీని లోపల వీళ్ళు ఉండేవాళ్ళు జపనీస్ వాళ్ళు. ఇదిగోండి జపనీస్ బంకర్ లోపల ఎలా ఉండేవాళ్ళు నాకు తెలీదు, బట్ ఎంత క్లోజ్డ్ ఏరియా మొత్తం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డియర్స్ భలే ఉంటాయి అసలు. ఓ మై గాడ్, సచ్ క్యూట్. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి ఇలాగే. చూడండి యానిమల్స్ ఎంత మంచిగా ప్రొటెక్ట్ చేసి పెట్టారు. ప్రేమ చూపిస్తే ప్రేమగా వీళ్ళు ఉంటారు. దిస్ ఈస్ ద రియల్ ప్రూఫ్. చూడండి ఇలా చక్కగా ఆఫీస్లో కూడా అటు ఇటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఎవరు ఏమన్నట్లు వాళ్ళు ఏమన్నట్లు. మీకు మొత్తం ఐలాండ్ ఇక్కడ కనబడుతుంది చూడండి. దిస్ ఈస్ ద హోల్ రాస్ ఐలాండ్. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. చూడండి షాప్ ఓనర్ కూడా ఏం చెప్పట్లా, డియర్ అలాగే ఇక్కడ ఉంది యాజ్ కస్టమర్గా నుంచొని ఉంది. వాళ్ళు ఏమన్నట్లా ఈమె కూడా ఇలా నుంచొని. సో క్యూట్. ఇప్పుడు మేము రాస్ ఐలాండ్లో ఉన్నాం. ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను లైఫ్లో రాస్ ఐలాండ్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బ్యూటిఫుల్ యానిమల్స్ మధ్య ఉండడం. నేను నా వైఫ్ మేము ఇద్దరం యానిమల్స్ మధ్య ఉండడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ డియర్, పీకాక్ ఇలాంటి చాలా యానిమల్స్ మనతో పాటు ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. అదొక డిఫరెంట్ ఫీలింగ్. ఈ మూమెంట్లో మేము యానిమల్స్ మధ్య నడుస్తూ ఉన్నాం. వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం, వాళ్ళు దగ్గర రావడం, అది చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఇక్కడ నేను ఎక్కువ రికార్డు కూడా చేయలేదు, ఎందుకంటే ఈ మూమెంట్ కెమెరా కోసం కాదు, మేము రియల్గా ఫీల్ చేయాలని. యానిమల్స్తో టైం స్పెండ్ చేయడం అది మేము చాలా రేర్గా ఎక్స్పీరియన్స్ చేసాం. సో నాకు అనిపించింది రాస్ ఐలాండ్కి రావడం అంటే జస్ట్ ప్లేసెస్ని చూడడం కాదు, ఇక్కడ ఉన్న ఈ రియల్ యానిమల్ బ్యూటీ కోసం కూడా పీపుల్ తప్పకుండా రావాలి. సో ఇప్పుడు మేము రాస్ ఐలాండ్ నుంచి బయలుదేరిపోయాము. లాట్ ఆఫ్ రికార్డింగ్ అయితే చేయలేకపోయాము. అండ్ బాగా బాగుంది. అంటే నేచర్ ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు జస్ట్ నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారు, క్యాప్చర్ చేయడానికి ఏమి మీకు మనసు ఒప్పుకోదు. అండ్ అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ సీ లెవెల్ బాగా కొంచెం హైటైట్లా ఉంది. సో వేవీనెస్ ఎక్కువ కనపడుతుంది ఇక్కడ. కానీ చూడండి బాగుంది. బై బై రాస్ ఐలాండ్, మీట్ యు సూన్ అగైన్. ఓకే గైస్, సో ఇప్పుడు హోటల్కి అయితే వచ్చేసాం. పోర్ట్ బ్లేర్లో ఉన్నాము. అండ్ మా హోటల్ చాలా బాగుంది. ఈ హోటల్ ప్లస్ రూమ్ టూర్ రెండు చేసి చూపిస్తాను మీకు. ఓకే సో గైస్ నేను వచ్చేసాను పోర్ట్ బ్లేర్. అండ్ పోర్ట్ బ్లేర్లో ఉన్నాను నా హోటల్లో. నా హోటల్ పేరు వచ్చేసరికి హోటల్ ఇదాయా, మీకు వెనకాల కనపడుతుంది. అండ్ ఇదిగోండి ఇది మొత్తం మన హోటల్. సో టోటల్ హోటల్ వచ్చేసరికి 4 floors, 3+1 అంటే 3 floors వచ్చేసరికి హోటల్ రూమ్స్ ఉంటాయి. 4th floor వచ్చేసరికి మనకి రూఫ్ టాప్ ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ మొత్తం హోటల్ టూర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇలా లోపల రాగానే మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ ఆల్ రిసెప్షన్ ఏరియా. మనకి రిసెప్షన్ స్టాఫ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సీటింగ్ ఏరియా మీకు మెన్షన్ ఉంటుంది. ఇలాగా మీకు కూర్చోవడానికి ఏసీతో పాటు ఉంటుంది మొత్తం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ చిల్డ్. లెట్స్ గో ఇన్సైడ్ ద రెస్టారెంట్ నా. దిస్ ఈజ్ హోల్ రెస్టారెంట్ ఏరియా మీకు కనపడుతుంది. డైనింగ్ చేయడానికి ఇఫ్ యూఆర్ వెరీ టాల్ హంగ్రీ యూ కెన్ సిట్ హియర్ అండ్ డైన్ ఇన్ అవుట్. మీకు సపరేట్గా బిగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే యూ ఆల్ ఒకే చోట ఉండి మీరు లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ మీ కన్వీనియంట్గా ఉండి మీరు ఇలా చేయొచ్చు. నౌ లెట్స్ గో టు ద ఫ్లోర్ వైజ్ వ్యూస్. సో నా రూమ్ వచ్చేసరికి 3rd floorలో ఉంది. నా రూమ్ లోపల వెళ్ళే ముందు నేను కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఈ హోటల్లో మీకు 4 categories ఉంటాయి టోటల్గా. ఓవరాల్ మీకు ఒకవేళ రూమ్ బుక్ చేయాలంటే ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి
రూమ్ అంటే మీకు వస్తుంది డీలక్స్ రూమ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, దాని తర్వాత సూపర్ డీలక్స్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి డబల్ ఆక్యుపెన్సీ సీ ఫేసింగ్ వ్యూ, అండ్ ఇంకొకటి లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి ఫ్యామిలీ ఆక్యుపెన్సీ సీ ఫేసింగ్ వ్యూ ఉంటుంది. సో మనది థర్డ్ ఫ్లోర్లో 301 నా రూమ్ నెంబర్, అండ్ దిస్ ఇస్ డబల్ ఆక్యుపెన్సీ సీ ఫేసింగ్ వ్యూ. ఒకసారి లోపల వెళ్ళి రూమ్ టూర్ చేపిస్తాను. ఓకే గైస్, సో కమ్ ఇన్ సైడ్. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నా రూమ్ టూర్. సో లోపల ఎంట్రీ అవ్వంగానే ఇది చూడండి, మీకు ప్రొవైడ్ చేస్తున్నారు వార్డ్రోబ్. సో వార్డ్రోబ్ బేసికలీ వుడెన్తో ఉంటుంది, ఫినిషింగ్ ఈజ్ ఆల్ గుడ్. మీకు పార్టీషన్స్ మీకు ఇలా కనపడుతున్నాయి. మీకు ఏదైనా పెద్ద లగేజ్ పెట్టాలంటే కింద లగేజ్ పెట్టవచ్చు, డ్రెస్సెస్ యూ కెన్ కీప్. మనకి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ హ్యాంగర్స్. అండ్ దీంతోపాటు ఈ సైడ్ ఇటువైపు వచ్చిన తర్వాత మనకు కనపడుతుంది డ్రెస్సింగ్ యూనిట్ ఏరియా, మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ యూ కెన్ స్టైల్ ఆన్ యువర్ సెల్ఫ్. Let's go now to the another point of like bathroom. This is always a very important. మనకి ఎప్పుడైనా బాత్రూమ్ హైజీన్గా ఉండాలి, క్లీన్గా ఉండాలని మనం ఎప్పుడు కోరుకుంటాము. సో అలాగే ఈ బాత్రూమ్ చాలా నీట్గా హైజీన్గా ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ గుడ్ ఫ్రేగ్రెన్స్తో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూ గెట్ ఆల్ నీట్ అండ్ క్లీన్. అండ్ ఇంక్లూడింగ్ మీకు చెప్పాలంటే దిస్ టూ మీకు కనపడుతుంది కదా, యూజువల్లీ మనకి సోప్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇక్కడ మీకు లిక్విడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. షాంపూ అండ్ మీకు బాడీ వాష్ ఈ రెండు ఉన్నాయి. దిస్ ఇస్ ద వెరీ గుడ్ స్పెషాలిటీ ఓవర్ హియర్ ఇన్ అండమాన్. మీకు ఇలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ కొన్ని హోటల్స్ మీకు సోప్స్ ప్రొవైడ్ చేస్తారు, బట్ దిస్ ఈస్ అ గుడ్ హోటల్. హ్యాండ్ వాష్ చేయడానికి ఇక్కడ ఉంటుంది, వాష్ బేసిన్ సింక్ కూడా ఉంటుంది. టవల్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ అ బేసిక్గా. అలాంటప్పుడు ఇంకా ముందుకు వచ్చిన తర్వాత రూమ్లో మీరు యాక్చువల్గా చూడాలంటే యూ గెట్ మంచి మీకు వాల్లో పెయింటింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు బ్యూటిఫుల్గా ఉన్న మీకు బెడ్. సో సింగిల్గా సోలోగా ఎవరైనా వచ్చారంటే, పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే, ఆర్ ఎల్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పడుకోవచ్చు. ఇక్కడ బెడ్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ల్యాంప్ చూసారు కదా, మీకు బెడ్ సైడ్ ల్యాంప్స్ చాలా బ్యూటిఫుల్గా అందంగా కనపడుతుంది, రూమ్కి ఇచ్చిన వైబ్రెన్స్. అలాంటప్పుడు నెక్స్ట్ దీంతోపాటు ఈ బెడ్ సైడ్కి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సీటింగ్ ఏరియా. సో మీరు ఇక్కడ కూర్చొని ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా వర్క్ చేయాలంటే, లైక్ మీ బ్లాగర్స్ ఎవరు ఉంటే ల్యాప్టాప్ కూర్చోపెట్టి పని చేయాలంటే వీ నీడ్ అ టేబుల్. అలాంటప్పుడు ఇలాంటి ప్లేస్ సపరేట్గా ఉండడం మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాంటప్పుడు మనకి డబుల్ బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ డబుల్ బెడ్లో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. మీకు సైడ్ ల్యాంప్ కూడా ఉంటుంది, బెడ్ లైట్. దాంతోపాటు మై బేబీ స్లీపింగ్. సారీ కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు సీ ఫేసింగ్ వ్యూ అని చెప్పాను కదా మీకు. సో ఇది సీ ఫేసింగ్ వ్యూ. ఒకసారి విండో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను బయట ఎలా ఉంది. ఇలా ఓపెన్ చేశాను అండ్ బయట మీకు ఫారెస్ట్ అంతా కనపడుతుంది. రైట్ సైడ్లో మీకు సీ ఫేసింగ్ కనపడుతుంది. సో యూ కెన్ ఎంజాయ్ దిస్ సీ వ్యూ. మీరు ఇలా ఎప్పుడైనా మంచిగా ఏమంటాము టూర్లో ఇలా వచ్చారంటే మీకు ఇలాంటప్పుడు కొంచెం సీ ఫేసింగ్ ఎంజాయ్ చేయాలి. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ సీ ఫేసింగ్ అంటే అంత ప్రాపర్గా లేదు, కొంచెం విండోస్ ఇంకా వైడ్గా ఉంటే బెటర్ ఉండేది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టీవీతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ మిస్డ్ ఇట్ అవుట్, నేను మీకు చెప్తున్నాను. మీకు ఇక్కడ పైన నార్మల్గా వార్డ్ సెక్షన్ వస్తుంది సామాన్ పెట్టుకోవడానికి. సెకండ్ మెయిన్ సెక్షన్ మనకి రూమ్లో ఎప్పుడైనా కావాల్సినది ఫ్రిడ్జ్. సో దిస్ ఈస్ ద ఫ్రిడ్జ్. మీకు ఏదైనా చిల్ చేయడానికి మీకు మీ సామాన్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ కూడా ఉంది. సో ఇలా మీరు ఫ్రిడ్జ్ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మీకు టీ పాట్ అండ్ ఎవ్రీథింగ్, గ్లాసెస్, వాటర్, కాఫీ, టీ చేయడానికి ప్రొవైడ్ చేస్తున్నారు. హాట్ వాటర్ చేయడానికి కెటిల్ కూడా ఉంది. సో ఇది మొత్తం గైస్, దిస్ ఈస్ మై రూమ్ టూర్. బట్ ఈ వీడియోని ఎండ్ చేసే ముందు నేను ఒక విషయం మీకు చెప్తాను. నా రూమ్ ప్రైజింగ్ గురించి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఎంత బాగుంది, అందంగా ఉంది, ప్రైస్ ఎంత అని. లెట్ మీ టెల్ యూ, ఈ రూమ్ నా ప్రైస్ వచ్చేసరికి 6,500 రూపీస్ ప్లస్ జిఎస్టీ మీకు పడుతుంది. సో ఓవరాల్గా ఇది మొత్తం ఇంక్లూడింగ్ ప్రైస్ అండ్ రూమ్ టూర్, హోటల్ టూర్ కూడా చేశాను. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది. అండ్ ఒకవేళ పోర్ట్ బ్లేయర్లో దీనికన్నా మంచి హోటల్స్ ఎవరైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, దీనికన్నా బెటర్ ఏదైనా ఆప్షన్స్ ఉంటే, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. వేరే వాళ్ళు కూడా అయినా అట్లీస్ట్ వాళ్ళు అండమాన్ వచ్చిన తర్వాత ఈ హోటల్లో వేరే హోటల్లో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కంపేర్ చేయడానికి. సో గైస్ ఇది మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నిషా చాలా టైర్డ్ అయిపోయింది ఇక్కడ, అండ్ వీర్ కూడా పడుకుంటున్నాడు. అందరూ టైర్డ్ అయిపోయాడు, నేను కూడా. బట్ ఏంటంటే నాకు కొంచెం ల్యాప్టాప్లో వర్క్స్ ఉంటాయి, ఎడిటింగ్ చేయడం కొంచెం, అండ్ దాని తర్వాత ఏమంటాము ట్రాన్స్ఫర్స్ చేసే పనులు ఉంటాయి. సో నా మీడియా అంతా ట్రాన్స్ఫర్, ఫోన్ నుంచి మెమరీ కార్డ్లో ట్రాన్స్ఫర్, ల్యాప్టాప్ టు మెమరీ కార్డ్, పెద్ద ప్రాసెస్ ఉంది.
చాలా హెవీ డేటా ఉంది నా దగ్గర. సో ఆ డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు సరిపోతుంది టైం. ఇప్పుడు నేను కొంచెం బెటర్, వీళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటాను. నేను ట్రాన్స్ఫర్ చేస్తే నేను తర్వాత కొంచెం మెంటలీ ఫ్రీ అయిపోతాను. లేదంటే తర్వాత నాకు స్పేస్ ఉండదు. నేను తర్వాత ఫుటేజ్ చేసేసి ఏదైనా కావాలంటే అది నేను రికార్డ్ చేయలేను. సో ఫ్రెండ్స్, అండమాన్లో మన జర్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అని అనుకున్నాం. చాలా మెమరీస్, చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్తో ఎయిర్పోర్ట్కి వచ్చాం. రిటర్న్ ఫ్లైట్ కోసం వెయిట్ చేసినప్పుడు మాకేం తెలిసింది, సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ వచ్చింది. సో చాలాసేపటి నుంచి నుంచొని ఉన్నాము. మా ఇండిగో ఫ్లైట్ స్టేటస్ ఇంకా ఏం తెలియట్లేదు. ఏంటంటే బేసికలీ అందరూ గొడవ వేసుకుంటున్నారు. ఇక్కడ చెప్తున్నారు మాకు వెళ్ళాలని ఉంటే వీళ్ళేమో ఏదో స్ట్రైక్లో ఉన్నారు. ఏంటి ఏం అర్థం కావట్లా. ఇండిగో ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు. అంటే ఇప్పుడు మేము ఇక్కడ స్టక్ అయిపోయాం. రిటర్న్ వెళ్ళడం ఇంపాసిబుల్. ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లమా లేదంటే ఇంకొక సర్ప్రైజా? నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను.